నమస్తే. నాకు రుణమాఫీ కాలేదు, రుణమాఫీ చేసే వరకు నేను ఇక్కడ నుండి కదలను అంటూ నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం అనే గ్రామం నుంచి తోట యాదగిరి అనే ఒక పెద్ద మనిషి గాంధీ భవన్ మెట్లపై కూర్చొని నేను ఇక్కడ నుండి కదలను, రేవంత్ రెడ్డి గారు దయచేసి నాకు రుణమాఫీ చేయండి. అట్లాగే ఇతను 55 క్వింటాల 85 కిలోల సన్న వడ్లు కూడా ప్రభుత్వానికి కాంట ద్వారా ఇవ్వడం జరిగిందట. దాని అంటే బోనస్ అట్టి 55 క్వింటాలకు 500 రూపాయల బోనస్, సుమారుగా 28,000 రూపాయలు నాకు వస్తాయి, అవి కూడా నాకు సత్వరం ఇవ్వండి అంటూ గాంధీ భవన్ మెట్లపై బైఠాయించి నాకు ఇవ్వాలి, ఖచ్చితంగా రుణమాఫీ జరగాలి, తనకు 2 లక్షల రూపాయల రుణం కూడా ఉందంట, అది జరగలేదంట, ఇటు బోనస్ కూడా రాలేదు, ఇవి నాకు ఖచ్చితంగా కావాలి, నేను కాంగ్రెస్ పార్టీకే ఓటేశాను, దయచేసి నీకు దండం పెడతా రేవంత్ రెడ్డి, నాకు ఎట్టి పరిస్థితిలో ఈ రుణమాఫీ చెయ్యి, ఆ సన్నాల వడ్ల బోనస్ కూడా ఇవ్వు అంటూ ఈ తోట యాదగిరి అనే పెద్ద మనిషి వచ్చి నిన్న గాంధీ భవన్ మెట్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ కూర్చున్నాడు. నన్ను జైలుకు పంపినా సరే నేను కాంగ్రెస్ పార్టీకే ఓటేసిన, నాకు రుణమాఫీ కంపల్సరీ జరగాలి, నాకు సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలి, ఇది వ్యవహారం. రేవంత్ రెడ్డి గారు చూశారు కదా, మీ ఇంటి ముందు అంటే మీ పార్టీ ఆఫీస్ అంటే దాదాపు మీకు ఇల్లుతో సమానమే, అది మీ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తుంటూ ఒక పెద్ద మనిషి నల్లగొండ జిల్లా నుండి వచ్చి, ఇక్కడ ఏ రాజకీయ పార్టీ ప్రలోభాలు పెట్టిన వ్యక్తి కాదతను, ఒక సామాన్య రైతు, అందులో నీకు అభిమాని అట, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట, 2 చేతులు జోడించి నిన్ను వేడుకుంటున్నాడు. మీరేమో రుణమాఫీ మొత్తం అయిపోయింది, మొత్తం చేశాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేశాం, అయినా మాకు క్రెడిబిలిటీ రావట్లేదు, మాకు ప్రజల్లో ఇంకా వ్యతిరేకత వస్తుందంటే వ్యతిరేకతకు కారణం ఏంటో అర్థమైందా? తోట యాదగిరి ఈ పెద్ద మనిషి విషయం అర్థమైందా? ఇలాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో 50% మంది రైతుల దాకా ఉన్నారు. గమనించండి సార్, మీరు ఉట్టిగా మొత్తం చేశాం రుణమాఫీ ప్రతి మీటింగ్లో మీరు చెప్తే అది ఏంటి అసలు? అది అంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు అని చెప్తే విపక్ష పార్టీలను మీరు ఎలాగో లెక్క పెట్టరు, అది వదిలేసేయండి. మీడియా చెప్పినా మీడియా కూడా వక్రీకరిస్తుందనేటట్లు మీడియాను మాట్లాడడం. మరి ఇప్పుడేమంటారు? ఇలా మీకు ఇంకా రావాలా? రైతులందరూ మీ దగ్గరికి రావాలా? అప్పుడన్నా కళ్ళు తెరుస్తారా మీరు? ఇంకా ఉన్నారు సార్, దాదాపు 40 to 50% రైతులు ప్రతి గ్రామంలో రుణమాఫీ జరగలేదు. రుణమాఫీ జరిగింది కొంతవరకే, 50 to 60% జరిగి ఉండొచ్చు, అక్కడక్కడ 10% అటు ఇటు తేడాలు ఉండొచ్చు, కానీ చాలామంది 40% నుండి 50% మంది రైతులు మాత్రం జరపలేదు. యాదగిరి ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి, సన్నాలకు బోనస్లు ఇవి కూడా నాకు ఖచ్చితంగా కావాలి అన్నట్లు అంటున్నాడు. మీరు ఇచ్చిన మాట ప్రకారంగా నాకు కావాలి. కరోనా సమయంలో నా కుమారునికి రోగం వస్తే 25 లక్షల దాకా ఖర్చు అయింది, నేను పూర్తిగా అప్పుల పాలై ఉన్నాను, నన్ను ఆదుకోండి దయచేసి రేవంత్ రెడ్డి గారు అంటూ మీకు దండ పెట్టుకుంటూ మొర పెట్టుకుంటున్నాడు. ఇది ఎవరు సార్? ఒక్కసారి ఆలోచించండి. ఇది ఏ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఇంకా వేరే విపక్ష పార్టీలో ఎవరు ఈ పెద్ద మనిషిని తొలకరాలేదు. తన ఊరు నుండి తనకు జరిగిన అన్యాయానికి బ్యాంకు వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు, నన్ను కట్టమని వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు అనుకుంటూ నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం అనే గ్రామం నుండి తను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని గాంధీ భవన్కు చేరుకొని మీకు మొరపెట్టుకుంటున్నాడు. ఇప్పుడైనా అర్థం చేసుకోండి సార్, మీరు ఉట్టిగా అంటే అది మీకు కూడా తెలుసు, కానీ మరి ఎందుకు అంటున్నారు ఆ మాట అర్థం కావట్లేదు. మొత్తం మీ కార్యకర్తలు కూడా చాలా విస్తుపోతున్నారు మీ ఈ మాటలు చూసి. ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది?
ఒకవేళ చేసేవాళ్ళు మొత్తం అందరికీ సమానంగా ఒక్కొక్క లక్ష వేసినా తృప్తిగా ఉండేవాళ్ళేమో. కొంతమందికి వేస్త్రీ, కొంతమందికి వేయకపోతురి. ఎలా సార్? వేసిన వాళ్ళు కాముషిగా ఉంటారు, వేయని వాళ్ళు ఇదిగో ఈ టైప్లో. ఈ పెద్ద మనిషి వచ్చేసి ఇప్పటికి మీకు దండ పెడతారని మొరపెట్టుకుంటున్నాడు, కానీ ఊళ్ళల్లో ఇంకా చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. అది అర్థం చేసుకోండి సార్. మీరు ప్రతి మీటింగ్లో ఇప్పుడు విపక్షాలు చేసలేవు, వాళ్ళ కొద్ది మేము గ్రేట్ ఉండొచ్చు. మీరు 2 లక్షలు మీరే వాగ్దానం చేసిండ్రు కాబట్టి మీకు గ్రేట్ ఉండొచ్చు, కానీ మొత్తం చేయండి సార్. మొత్తం చేస్తే దాని ఫలితం కూడా మీకు దొరుకుతుంది. రైతులు చాలా సంతోషపడతారు. మీరు సగం చేసి మేము మొత్తం చేసినాం అసలు ఎట్లా అనబుద్ధి అవుతుంది సార్ మీకు? నేను రుణమాఫీ మొత్తం చేసినా అనే మాట మీ నోట్లకి వెళ్ళి ఎట్లా వస్తుందో అర్థమవుతలేదు. ఇది సగం చేసి సగం చేయకుండా నేను రుణమాఫీ మొత్తం చేసినా అని అనడం ఇది ధర్మం కాదు సార్. తెలంగాణ రైతులు దీన్ని హర్షించరు కూడా. చాలా వాళ్ళు మిమ్మల్ని చాలా నమ్ముకొనే ఓట్లేశారు మీకు, కానీ మీరేమో ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇంకొకటి, ఈ బోనస్ విషయంలో కూడా చూడండి సార్, చాలామంది మేమిన అవి చిన్న అమౌంట్లే, అవి ఒక 500 కోట్లు, మహా అంటే 1000 కోట్లు, అలాంటిది కూడా మీరు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దాని గురించి కూడా రైతులు ఏమంటున్నారు ఇక్కడ ఒకసారి చూద్దామండి. సన్నాల బోనస్ జమలో జాప్యం. ఎల్లారెడ్డిపల్లెలోని కొనుగోలు కేంద్రంలో నవంబర్ 22 9 మందికి చెందిన 266 క్వింటాల ధాన్యం విక్రయించాం. అందులో నా ఒక్కడిదే 166 క్వింటాలు. 3 నెలలైనా బోనస్ పడలేదు. ఇది ఒక రైతు రాజలింగం అంట, నాయుడి రాజలింగం, ఈయన ఆవేదన. ఎల్లంకి వెంకటేశ్వర్లు తను 171 క్వింటాలు వేసిండట. ఈయనది ఖమ్మం జిల్లా, అతనిదేమో నిజామాబాద్ జిల్లా. ఇతనికి కూడా బోనస్ రాలేదని వివరణ. ఇదో బూసి కృష్ణయ్య, ఏరుగట్ల, ఖమ్మం జిల్లా అనంట. ఇతను దాదాపు 350 క్వింటాల సన్నధాన్యం జోకిండట. అంటే ఇతనికి 1,75,000 రూపాయల బోనస్ రావాల్సి ఉందట, అది రాలేదు. ఇవి ఎంత సార్? మొత్తంలో అందరికీ కలిపితే కూడా దాదాపు క్రాప్ అయిపోయి కూడా సుమారు ఇది మార్చి దగ్గరికి వస్తుంది, అంటే ఫిబ్రవరి ఎండింగ్కి వస్తుంది. అంటే డిసెంబర్లో అంటే సుమారు 2.5 నెలలు ఇవి చిన్న అమౌంట్లే. కానీ దీనిలను కూడా ఎందుకు ఆపుతున్నారో అర్థమవుతలేదు. ఇటు రైతు భరోసా కూడా మీరు విడతల వారీగా కొద్దిగా వేయడము, అగమ్య గోచరంగా వేయడము, కొంతమందికి కట్ చేయడము. కొంతమంది రైతులు కామెంట్స్లో పెడుతున్నారండి. పసుపు వేసిండంట ఒక రైతు కామెంట్లో పెట్టిండు, నాకు రైతు బంధు పడతలేదు సార్, రైతు బంధు పడలేదు, తనకు 3 ఎకరాలే ఉందంట. పసుపు వేసినందుకు కూడా కట్ చేసిండట అధికారులు. దీనికి మరి ఎందుకు జరుగుతుంది ఈ జాప్యమా? అధికారుల వైఫల్యమా, లేదంటే ఈ రివ్యూలు చేయక ఇదైతుందా ఏంటో తెలియదు. కానీ మీరు ఇప్పుడు మైలేజ్ వస్తలేదు, మాకు ప్రజల్లో అసంతృప్తి మొదలుకుంటుంది, అసంతృప్తి రాజుకుంటుందని మీడియా ద్వారా కానీ అక్కడక్కడ మీ పార్టీ వాళ్ళు కూడా వెలుబుస్తున్నారు. ఎమ్మెల్యేలు కానీ కొంతమంది మంత్రులు కానీ, స్వయంగా పిసిసి అధ్యక్షుడు కూడా మాకు మైలేజ్ రావడం లేదు, మేము ఎంత చేసినా అంటే ఇది ఇందుకే సార్. ఇప్పుడు మీరేమో చేసినామని అనుకుంటున్నారు, మరి మీకు తెలుసో తెలియదో రుణమాఫీ పూర్తిగా జరగలేదనే విషయం. ఇప్పుడు గాంధీ భవన్కి వచ్చి తోట యాదగిరి వచ్చేసి నిరసన తెరిచే వరకు, అంటే నిరసన చెప్పే వరకు వచ్చింది వ్యవహారం. అంటే ఇక ఎంతమంది ఇట్లా రైతులు బాట పడతారో గాంధీ భవన్కు, మరి రేపో మాపో సెక్రటరేట్ కూడా వస్తారో ఏమో రైతులు. చూడండి, ఇప్పుడు మీరేమో రుణమాఫీ మొత్తం జరిగింది అంటుంటారు, సన్నాలకు వేసినామంటున్నారు, సన్నాలకు 500 బోనస్ ఇచ్చినామంటున్నారు. వ్యవహారం ఇది. రైతు భరోసా ఇచ్చినామంటున్నారు. రైతు భరోసా కూడా సార్ వాస్తవం ఇది, చాలా కొండ్లు పెడుతున్నారు, ఉన్న భూములు కూడా కోసేసిస్తున్నారు. మరి ఏంటికో అది దేని గురించి అనేది మరి అధికారుల వైఫల్యమా, లేకుంటే ఆ లెక్కలు తప్పుల తడకలు ఉన్నాయా? ఇవన్నీ చూడండి సార్. మీరు రుణమాఫీ విషయంలో మాత్రం జరగలేదు సార్, ఇది ముమ్మాటికి వాస్తవం. ఇప్పుడు తోట యాదగిరి ఒక్కరే కాదండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి మీరు. రుణమాఫీ కాని వాళ్ళు సుమారు 40 నుండి 50% మంది రుణమాఫీ కాని వాళ్ళు ఉండరు. దయచేసి ఇది అర్థం చేసుకోండి సార్. రైతులకు మీరు చేస్తే వాళ్ళు మీకు చాలా చేస్తారు సార్. అసలు మిమ్మల్ని అధికారంలోకి తెచ్చిందే రైతులు. మరి అలాంటి రైతులకు మీరు మాట తప్పడం సమంజసం కాదు సార్. మీరు రుణమాఫీ జరిగింది అని మాత్రం మీరు చాలా స్టేజ్ల మీద అంటున్నారు, కానీ వాస్తవ పరిస్థితి ఇది సార్. ఇటు సన్నాల బోనస్ కానీ, అటు రైతు భరోసా కానీ, ఇటు రుణమాఫీ విషయంలో మాత్రం ఉన్న పరిస్థితి ఇది. ఇందుకే మీకు పల్లెల్లో మైలేజ్ రావడం లేదు. ఎక్కడికక్కడ మీ నాయకులు నిలదీస్తున్నారు.
మీకు ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం తెలంగాణలో ఏర్పడ్డదంటే కారణం ఏంటంటే దీని గురించే సార్. ఈరోజు తోట యాదగిరి, రేపు ఇంకొక వాళ్ళు ఎదురవుతారు. మీరు దీన్ని ప్రతిపక్షాల మీద ప్రతిపక్ష పార్టీల మీదకి నెట్టొద్దండి సార్. వాళ్ళు చేయకపోవచ్చు, వాళ్ళు చేయనందుకే కదా మీకు ఓట్లేసి గెలిపించింది. ఇప్పుడు మీరు చేసింది లక్షనే కదా, మేము ఇన్ని వేలు ఎవరన్నా చేసిండ్రా, ఈ ఎదురుదాడి చేయొద్దండి సార్. మీరు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం వల్ల ఏమైందంటే మీరు ఎదురుదాడి చేసి ప్రతిపక్షాల నోర్లు మూయించగలుగుతారేమో, కానీ రైతులలో ఉండే అసంతృప్తిని మాత్రం పోగొట్టలేరు. వాళ్ళు సంతృప్తిగా ఉండాలి, మీ ప్రభుత్వం మీద సానుకూల దృక్పథంతో ఉండాలంటే మాత్రం మీరు తక్షణం రుణమాఫీకి నడుం బిగించండి సార్. మిగిలిన రుణమాఫీ ఎంతైనా సరే చేసిండ్రు కదా సగం, మిగతా సగం కూడా కంప్లీట్ చేయండి సార్. మీకే మైలేజ్ వస్తుంది.